గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీ నుంచి ఈరోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2 అండి ఇది. సో ఇంక్లూడింగ్ ఎస్ఎస్సి ఉమెన్ నాన్ టెక్నికల్ స్కోర్స్ అండి. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ మనకి upsc.gov.in. సో ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మనకి 25/8/2020. How to apply? So candidates are required to apply online by using the website http://upsconline.nic.in. సో ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ డీటెయిల్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫోటో కార్డ్, దట్ ఈస్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, సో పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. దీంట్లో ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ విత్డ్రాయల్ ఆఫ్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఆగస్టు 25 చివరి తేదీ అండి అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా విత్డ్రాయల్ అంటే ఏంటంటే, సో మీరు అప్లికేషన్ ఫిలప్ చేసుకున్నారు, కానీ నాకు ఈసారి నేను రాయడం ఇంట్రెస్ట్ లేదు, నెక్స్ట్ టైం రాసుకుంటాను అనుకున్నప్పుడు విత్డ్రా చేసుకోండి. ఓకే, సో విత్డ్రా చేసుకోవాల్సిన వాళ్ళు మళ్ళీ 1/9/2020 నుంచి 7/9/2020 లోపల చేసుకోవచ్చు. ఇక పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. Candidate should note that there will be penalty marks, that is wrong answers marked by candidate in the objective type question paper. So okay, దీంట్లో నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. For both writing and marking answers in the OMR sheet, candidates must be black ball pen only. Pens with any other కలర్ ఆర్ ప్రొహిబిటెడ్. సో బ్లాక్ పాయింట్ పెన్నుతోనే మీరు అక్కడ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, అక్కడ నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ బ్యాండ్. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్స్ అనేవి అలో లేదని చెప్పేసి ఇచ్చాడు. ఇక ఖాళీల విషయం చూసినట్లయితే మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్కి వచ్చేసి మనకి 100 ఖాళీలు. సో అదేవిధంగా ఇండియన్ నేవల్ అకాడమీ 26 ఖాళీలు, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32 ఖాళీలు, అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, సో దీనికి వచ్చి 169 ఖాళీలు, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఇది మనకి 17 ఖాళీలు ఇవ్వడం జరిగింది. టోటల్గా 344 ఖాళీలు కానీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మహిళలు పురుషులు వీటికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ చూద్దాము సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బీ హెల్డ్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటర్స్: అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, సో బెంగళూరు, బరేలీ, భోపాల్. సో ఈ విధంగా కేటాయించడం జరిగింది. ఓకే, సో మనకి ఇక్కడ తిరుపతి ఇంకా విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయం చూసినట్లయితే మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ అప్లై చేసేవాళ్ళు, సో అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2 జూలై 1997 to 1 జూలై 2002. సో జూలై 2, 1997 నుంచి జూలై 1, 2002 ఆ డేట్ల మధ్యన పుట్టిన వారు మాత్రమే ఈ ఇండియన్ మిలిటరీ అకాడమీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవల్ అకాడమీ. సో ఇది కూడా జూలై 2, 1997 నుంచి జూలై 1, 2002 ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎయిర్ ఫోర్స్ అకాడమీ చూడండి, 20 నుంచి 24 సంవత్సరాలు ఉండాలండి. జూలై 2, 1997 నుంచి జూలై 1, 2001 లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇండియన్ మిలిటరీ అకాడమీ అండ్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, సో దీంట్లోకి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవల్ అకాడమీ. సో దీనికి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, సో బీఈ కానీ బీటెక్ చేసిన వాళ్ళు ఇండియన్ నేవల్ అకాడమీకి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి మనకి ఫిజిక్స్, మ్యాథ్స్ ఇంటర్మీడియట్లో ఉండి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ వీళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫీజు వచ్చేసి మనకి క్యాండిడేట్స్ ఎగ్జామ్టింగ్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆర్ రిక్వైర్డ్ టు పే 200 రూపీస్. సో ఎస్సీ ఎస్టీ మహిళలు వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్లోనే చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీజ్ వన్స్ పెయిడ్ షెల్ నాట్ బి రీఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ రిటర్న్ అనేది రాదని చెప్పాడు. ఇక హౌ టు అప్లై. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై త్రూ ఆన్లైన్ వెబ్సైట్ http://upsc.nic.in. సో ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దామండి లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్. సో లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసి మనకి ఆగస్టు 25, 2020 till 6 PM.
ఓకే, ద ఆన్లైన్ అప్లికేషన్స్ కెన్ బి విత్డ్రాన్ ఫ్రమ్ 1/9/2020 టు 7/9/2020 ఈ డేట్ లోపల మీకు విత్డ్రాల్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఓకే, ఇక దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది మళ్ళీ చెప్తాను మీకు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ కొంచెం వెయిట్ చేయండి, చూస్తున్నానండి. మీకు ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చెప్తాను. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి ఇక్కడ. ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కంప్రైజ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ యాజ్ షోన్ ఇన్ పారా 2. సో ఇది చూడండి, ఇంగ్లీషు 2 గంటల టైం ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ ఇచ్చాడండి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100 క్వశ్చన్స్, ఎలిమెంటరీ మ్యాథ్స్ సో 100 క్వశ్చన్స్ 2 గంటలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి, ఫర్ అడ్మిషన్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ వీళ్ళకి ఇది. సో అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అప్లై చేసే వాళ్ళకి ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ పైన మాత్రమే ఉంటుంది. ఇది 200 మార్కులకు ఉంటుంది. ఓకే, 2 అవర్స్. ఇక నెక్స్ట్ అండి సిలబస్ చూడండి, ఇంగ్లీషు. సో ఇంగ్లీష్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి డిజైన్డ్ టు టెస్ట్ ద క్యాండిడేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ వర్క్ మ్యాన్లైన్ యూజ్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఇక నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథ్స్, సో అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రైగ్నోమెట్రీ, జియోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ దీనిపైన ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక చూడండి, సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకొని చేయండి. సో ఎందుకంటే ఒకసారి విత్డ్రాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవడానికి రాదు. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా సమాధానం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది. సో మీరు బ్లాకింగ్ పెన్తోనే మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రోల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో మీకు ఈ పోస్టింగ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెఫ్టినెంట్ని ఇస్తాడండి. లెఫ్టినెంట్ పోస్ట్కి 56,100 నుంచి శాలరీ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్టైఫండ్ టు జెంటిల్మెన్ ఆర్ లేడీ క్యాడెట్స్ 56,100. ఓకేనండి. ఇక నెక్స్ట్ క్వాలిఫైడ్ గ్రాంట్, ఫ్లయింగ్ అలవెన్సెస్, ఈ విధంగా చాలా అలవెన్సెస్ అనేది ఉంటుంది. మంచి శాలరీస్ ఉంటాయండి. మీకు స్టార్టింగ్లోనే దాదాపు 50,000 రూపాయలు శాలరీ తీసుకోవచ్చు ఇందులో. సో వీళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా బాగుంటుందండి. చిన్న ఏజ్లోనే మంచి జాబ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సిలబస్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.